లో ఓ పోలీస్ భార్య భర్తని వేధింపులకు పాల్పడుతోందట. ఏకంగా చంపేస్తానంటూ బెదిరిస్తోందట. తన 2 ఏళ్ల బాబును వదిలేసి ఇంట్లో నుంచి పలుమార్లు బయటికి వెళ్ళిపోయింది. ఇంట్లో కూడా ఆ భర్త నేరస్తుడుగానే ఉంటున్నాడట. హైదరాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీవీని ఆశ్రయించాడు బాధిత భర్త. ప్రస్తుతానికి ఆర్టీవీ స్టూడియోలో ఉన్నాడు. హైదరాబాద్లో ఒక సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి అమృత అనేటువంటి ఒక కానిస్టేబుల్ భార్య తన భర్తని వేధింపులకు పాల్పడుతోందంటూ ఆయన చెప్తూ ఉన్నాడు. తరచూ తనని వేధిస్తూ ఉండేది, మాటలతో ఇబ్బందులు గురి చేస్తూ ఉండేది. 5 సార్లు ఇప్పటికే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళేదో కూడా తెలియదు. మళ్ళీ తర్వాత తను తిరిగి వచ్చేది. పలుమార్లు నేను పోలీస్ స్టేషన్ ఆశ్రయించాను, పోలీసులకు కూడా చెప్పే ప్రయత్నం చేశాను. మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఇక సాయంత్రానికి నిన్న డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి కొంతమందితో ఇంటిపైకి వచ్చి తనపై దాడి చేయబోయింది, చంపేస్తానని బెదిరించింది. ఇంట్లో ఉన్నటువంటి సామాన్ మొత్తాన్ని సర్దేసుకొని వెళ్ళిపోయింది. ఇది ఆ సదరు భర్త చెప్తున్న మాట. మరి నిజంగా ఒక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఆ సదరు భార్య భర్తని ఇంతలా వేధిస్తున్నటువంటి విషయాన్ని తను చెప్తున్నాడంటే డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిందే. మరి ఆ భార్యను కూడా మనం ఒకసారి ఫోన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దాట్ ఒకసారి మనతో పాటుగా శ్రీధర్ ఉన్నారు, ఆ బాధిత భర్త మనతో పాటు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం ఆయనతో పాటుగా. శ్రీధర్ గారు, ఏంటి పోలీస్ భార్య మిమ్మల్ని వేధిస్తోందా? భార్య గారు అంటే పోలీసు ఆ యొక్క వ్యక్తిత్వాన్ని బయట నేరస్తులపై చూపించేటువంటి ఆ యొక్క స్ట్రిక్ట్నెస్ లేకపోతే ఆ వ్యవహారాన్ని మీపై ప్రదర్శిస్తున్నట్టున్నారు. ఎందుకు మీ భార్య ఎందుకు మిమ్మల్ని వేధించాల్సి వస్తుంది? ఏమో సార్, అర్థం కావట్లేదు నాకు. ఇంటికి వచ్చిందంటే భయంకరంగా తిడుతుంది. బాబుని కూడా పట్టించుకోదు. ఫోన్ పట్టుకునే ఉంటుంది ఎప్పుడు కూడా. ఫోను బాబుకు జ్వరం అయినా బాగలేకపోయినా వాడికి ఏదైనా తినిపిద్దాం చేద్దామని ఆలోచించదు. ఏదో పరధ్యానంలో ఉంటుంది ఎప్పుడు కూడా ఇంట్లో. నేను ఏదన్నా అంటే నువ్వేంది నన్ను అడిగేది, నువ్వెవరు అసలు, నువ్వెవడో నన్ను అడగటానికి, టైంకి రాదు, ఎక్కడ పోయావు ఏంటంటే నువ్వెవడు నన్ను అడగటానికి. పోలీస్ విధి నిర్వహణ మనకు తెలుసు. పాపం వాళ్ళకి టైమ్లెస్ గా ఉంటూ ఉంటారు, రెస్ట్లెస్ గా ఉంటూ ఉంటారు. అవును సార్. సో ఈ టైంకు రాకపోవడం అనేది ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో ఒక ఎగ్జెప్ట్ చేయాల్సిందే. సో ఏంటి అంటే తను ఫోన్ పట్టించుకోకు, మా పిల్లవాడిని పట్టించుకోదు, ఫోన్లో ఉంటుందంటే మీ అనుమానం ఏంటి అసలు? అనుమానం ఏదో సార్ నాకు అనుమానంగా ఉంది. ఎవరో థర్డ్ పర్సన్ ఆమెని ఏదో ఇదిగా ఉంది, నాకు డౌట్ ఉంది ఆమె మీద. మెసేజ్లు అవన్నీ ఒకసారి నాకు కనిపించాయి. నేను స్మూత్గా చెప్పాను ఆమెకి, మన ఫ్యామిలీ, మా బాబు ఉన్నాడు, మన లైఫ్ చూసుకుందాం, మేము మంచిగా ఉన్నాం సార్. ఈ మధ్యకాలంలో మరీ టూ మచ్గా చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఒకసారి ఊరికి తీసుకెళ్ళి కూడా మాట్లాడిచ్చాం మా పెద్దలతోటి. అయినా కూడా నేను ఎవరి మాట వినను. నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నాకు తెలుసు. మీకు ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు అయింది? 21లో సార్ మాకు అయింది. 2021లో. ఓకే. ఇలా పెద్దలు కుదిర్చిన లేదు, మ్యాట్రిమోనీ సైట్ నుంచి చేసుకున్నామండి. మామూలుగా వాళ్ళు చూస్తే 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూస్తారు, మంచి చెడ్డ చూసి చేస్తారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మాకు మా ఫాదర్ లేరు, చూసేవాళ్ళు లేరు. ఏదో మ్యాట్రిమోనీ సైట్ని ఆశ్రయించాను. ఈమె MBA చేసింది, 2018 బ్యాచ్, జాబ్ చేస్తుంది కానిస్టేబుల్గా. ఇద్దరం కలిసి ఒక టెంపుల్లో కలిసి మాట్లాడుకున్నాం. మంచిగా మాట్లాడింది ఆమె, చాలా నాలెడ్జీ. ఆమె నాలెడ్జీ కూడా చెప్పింది, నాకు కూడా కావాల్సింది ఇదే కదా నాలెడ్జీ. రేపు పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ ఈమె కరెక్ట్ పర్సన్, ఈమె నాలెడ్జ్ ఉంది కాబట్టి చేసుకుంటే బాగుంటుంది లైఫ్ అని నేను చేసుకున్నానండి. మీరేం జాబ్ చేస్తుండేవారు? మీరేం పని చేసేది? నేను ఇంతకుముందు మీడియా సైడ్ వర్క్ చేశానండి. కరోనా తర్వాత నుంచి ఇంకా మ్యారేజ్ చేసుకున్నాను. ఎమ్మటే ఇంకా మాకు బాబు పుట్టాడు. ఇంకా బాబుని చూసేవాళ్ళు ఎవరు లేరండి ఇంట్లో. వాళ్ళ సైడ్ కానీ మా సైడ్ కానీ ఎవరు లేరు. మా మదర్ పెద్ద ఆవిడ, వాళ్ళ మదర్ వెజిటేబుల్స్ అమ్ముతుంది మాదన్నపేట మార్కెట్లో. కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా నేనే చూశాను. ఎందుకంటే ఈమె డ్యూటీస్ ఉంటాయి, ఆమె జాగ్రత్తగా చూసుకోవాలి. కన్సీవ్ అయింది, చూసుకుంటే కడుపులో ఉన్న బేబీ మంచిగా ఉంటాడు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళ మదర్ పట్టించుకోలేదండి. అంటే వాళ్ళకంత అవేర్నెస్ లేదనేసి నేనేం పట్టించుకోలే. అది కూడా స్మూత్గా నేను నా వైఫ్ని నేను చూసుకున్నాను. అది నేను వాళ్ళని అంటే మ్యాట్రిమోనల్ సైట్ ద్వారా నేను అమ్మాయిని చూసాను, ఇద్దరం కలిసి కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం, పెద్దలు కుదిర్చిన సంబంధం కదా అంటున్నారు కదా. ఇక్కడ నేను ఒక డౌట్ పడవచ్చా? కానిస్టేబుల్ అయింది కాబట్టి తన సెక్యూర్గా ఉంటుంది తనతో లైఫ్,
సో కొంత సంపాదిస్తుంది, తనతో పాటు నేను కూడా సెక్యూర్ గా ఉంటాను ఆలోచనతోనే సెల్ఫిష్ గా ఆలోచించి చేసుకున్నాను. అవును అంటే లైఫ్ స్మూత్ గా వెళ్తుంది. నేను ఏదైనా బిజినెస్ చేసుకుందాము, బిజినెస్ చేసుకుంటే ఆమె జాబ్ ఉంటుంది, పిల్లల్ని మంచిగా గ్రోత్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను చేసుకున్నానండి. 1 రూపీ కూడా ఆమె నుంచి ఎలాంటిది ఆశించాల, డౌరీ ఏం లేదు. 1 రూపీ కూడా నేను తీసుకోవాలా. మేమిద్దరమే మ్యూచువల్గా మ్యారేజ్ చేసుకున్నాం. ఆమె నేను డబ్బులు పెట్టి మేమిద్దరమే చేసుకున్నాం. పెద్దవాళ్ళు కూడా ఖర్చులు మీరే భరించుకున్నారు. నా ఖర్చులు నేనే భరించుకున్నా. మ్యారేజ్ ఖర్చులు కూడా ఇద్దరం కలిసి షేర్ చేసుకుని పెట్టుకున్నాం, మ్యారేజ్ చేసుకున్నాం. అప్పుడు బాగానే ఉందండి. 21 అక్టోబర్ 10వ తారీఖు మ్యారేజ్ అయింది సార్. మాకు మ్యారేజ్ అయింది, బాగుంది, చాలా బాగుంది. నేను ఇష్టపడే చేసుకున్నాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా కూడా నేను అవన్నీ ఆలోచించలే. ఈ రోజు అవును సార్, అవును, అయినా కూడా నేను అన్నీ ఆలోచించలేదు. అవన్నీ చదువుకున్నది, ఆమె MBA చేస్తుంది. ఈ రోజుల్లో ఏందనేసి నాకు నచ్చింది అమ్మాయి, నేను చేసుకోవాలి అని చేసుకున్నాను. బాగానే ఉన్నాం సార్, మేము బాగానే ఉన్నాం. ఈ మధ్య 1 ఇయర్ నుంచి ఈ విధంగా బిహేవ్ చేస్తుంది. చీటీ మట్టి గొడవ పడుతుంది. పెళ్ళైన కొత్తలో బాగానే ఉండదా? అంత బాగుంది. ఇష్టపడి ఇద్దరం కలిసి హౌస్ కూడా తీసుకున్నామండి. హౌస్ కూడా తీసుకున్నాం ఇద్దరం. మేము సొంతంగా హౌస్ తీసుకున్నాము. హౌస్ మంచిగా ఉన్నాము. మళ్ళీ ఆమె కన్సీవ్ అయిన తర్వాత ఆమె పనిచేసే నియర్ బై వచ్చాము. ఎందుకంటే మాకు బాబుని చూసేవాళ్ళు లేరు ఎవరు ఇంట్లో. ఆమె ఒక డ్యూటీ లేట్ అయినా చేసినా దగ్గర ఉందనుకోండి, ఆమెకు కూడా రిస్క్ ఉండదు. బాబుని మంచిగా చూసుకోవచ్చు ఇద్దరం కలిసి అనేసి. ఇప్పుడు లేడీ సేఫ్టీయే మనం చూసుకుంటాం కదండి. ఎక్కడో పాపం ఆమె అలసిపోతుంది. ఒక్కోసారి 6కి కూడా డ్యూటీస్ ఉంటాయి. ఎలక్షన్ టైంలో 4కి కూడా వెళ్తుంది. నాకు తెలుసు. నాకు పోలీస్ అంటే ఇష్టంతోనే చేసుకున్నాను నేను మ్యారేజ్. యాక్చువల్గా నేను అవ్వాలనుకున్నాను. నాకు యూనిఫామ్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె జాబ్ పరంగా నేను ఎలాంటి సపోర్ట్ అయినా ఇస్తాను ఆమెకి. కానీ జాబ్ అయిన తర్వాత కూడా నాకు రెస్పాన్స్ సరిగా ఇవ్వట్లా ఈ మధ్య. ఆమె టైమింగ్స్ నాకు తెలుసు. పెళ్ళైన కొత్త నుంచి ఈ రకం బిహేవియర్ ఉండేదా? అంటే పెళ్ళైన స్టార్టింగ్లో లేదు సార్. స్టార్టింగ్లో లేదు, బాగానే ఉండదు, అంతా మంచిగా ఉండింది. రాకపోకలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, రాకపోతే మీ ఇంటికి రావడము, అంటే మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, మీ ఇంటికి రావడం అంతా సవ్యంగానే ఉండేది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. డిస్టర్బెన్స్ ఏం లేదండి. పిల్లవాడు పుట్టేంత వరకు బాగానే ఏంటంటే మేము ఎప్పుడన్నా వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళము, చేసేవాళ్ళము, వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓకే, బాగానే ఉంది. అయితే ఏంటంటే ఒక విషయం చెప్పాలంటే మధ్యలో ఏమైందంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పంపించాను సార్. పంపిస్తే వాళ్ళు ఉండేది మాదన్నపేట, సైదాబాద్ మాదన్నపేట. మీది ప్రాపర్? మాది కావాలండి, నెల్లూరు జిల్లా కావాలి. అయితే నేను పంపిస్తే వాళ్ళ మదర్ అసలు పట్టించుకోలేదండి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పట్టించుకోలే. అవును, నేను వెళ్ళి ఏంటమ్మా హాస్పిటల్లో చూపించాలి కదా, మాకు ఇవన్నీ తెలియదు, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడింది. ఇంకా కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డ, నాకు బాధ ఉంటుంది కదా. అవునా, నేను అప్పటికప్పుడు నేను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇస్తే డాక్టర్ కూడా తొగులాడింది. 4th మంత్ 5th మంత్లో వస్తావా, 3rd మంత్లో రావాలి, టెస్టులు చేయించాలి, మెడిసిన్ వాడాలని. ఇంకా అప్పటికప్పుడు తీసుకెళ్ళి నేనే చూపించాలి. ఎందుకంటే పిఎస్ నియర్ బై. ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే ఈమెకి రెస్ట్ కావాలా, కొంచెం ఈ స్టెప్స్ ఎక్కకూడదు. ఇప్పుడు మీ భార్య కంప్లైంట్ చేసిందా, మా అమ్మ వాళ్ళు పట్టించుకోవడం లేదు, లేకపోతే నేను ప్రెగ్నెంట్ అయినా కూడా కనీసం వాళ్ళు పోతే కేర్ చేయడం? స్టార్టింగ్గా చెప్పిందండి, నా మ్యారేజ్ విషయంలోనే వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు ఏది కూడా పట్టించుకోరు వాళ్ళు నా గురించి అని ఆమె బాధ చెప్పింది స్టార్టింగ్లోనే. సేమ్ నేను కూడా అదే పొజిషన్లో ఉన్నట్టు మన ఇద్దరం హ్యాపీగా ఉందాం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అని చెప్పాను తనకి. అది నేను ఒక డ్రింక్ చేసేవాడిని కాదండి, నాన్ వెజ్ కూడా తినను, నేను సిగరెట్లు గుట్కాలు కూడా తినను, నేను మెడిటేషన్ చేసుకుంటా, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ నాకు కావాలి. ఓకే, నేను ఆమె తింటాదంటే తిను అంటా. నేను నా గురించి నువ్వేం మ్యూచువల్గా మీ ఇద్దరు ఇష్టంగానే ఒక రకంగా మ్యాట్రిమోన్లో కలుసుకుని ఆ తర్వాత ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నట్టుగా భావించాలి. ప్రేమించంటే కలిసేమో మాట్లాడుకున్నాం, ఒక అండర్స్టాండింగ్ తోటి పెద్దవాళ్ళని ఒప్పించేసి వితిన్ 1 మంత్లో మేము మ్యారేజ్ చేసుకున్నాం. బాగానే ఉన్నాం మేము. బాగలేకపోతే చేసుకున్న 3-4 మంత్స్లో ఇల్లు కొనుక్కోలేము. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏడొచ్చింది? మరి అంతా సవ్యంగానే ఉంది, అంతా బాగానే ఉంది, మీరే కేర్ చేసుకుంటున్నా అంటున్నారు, ఆమెకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటున్నారు, పోలీస్ స్టేషన్ దగ్గరగా ఇల్లు తీసుకున్నారు, బాబుకు అన్ని ఖర్చులు మీరే చేసుకున్నారు. మరి ఏంది 7 ఏడాది కాలంగా ఏం జరుగుతుంది? మీ బాధ ఏంటి ఇప్పుడు? ఎవరో నేర్పుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే నేర్పుతున్నారండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే నేర్పిస్తున్నారు, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్, వాళ్ళ ఫాదరు. ఏం నేర్పిస్తున్నారు? వదిలేసి వచ్చేసాయి, వాడు ఆంధ్ర వాడు.
ఈ వచ్చేసాయి నువ్వు నీకు ఒకసారి నేను ఇట్లా వెళ్ళిపోయిందండి వాళ్ళ అమ్మకి చెప్దామని వెళ్ళా, అమ్మ ఇట్లా వచ్చేసింది అది ఇది అంటే పో ఏదో ఏదో అంటావంటా నువ్వు ఏదో చేస్తాను. నా భార్య అండి, నేను మార్చుకోవడానికి ఎన్నో చెప్పుకుంటాం. ఏమనేవాళ్ళు మీరు? నేనేమనేవాను కాదు, అట్ట కాదు ఇట్లా అని చెప్తాను. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రాంతం చెందిన వాళ్ళు, నేను ఒక ప్రాంతం చెందిన, ఎంతో వేరియేషన్ ఉంటుంది సార్. వేరియేషన్ ఉన్నప్పుడు అట్లా కాదు ఇట్లా అని చెప్తే ఆమె కోపం. అంటే దేని గురించి? ఏ విషయమైనా, ఇంట్లో పని విషయమైనా ఏదైనా కూడా అట్లా విషయంలో ప్రాంతాల తేడా ఎందుకు వచ్చినాయి ఇద్దరికి భార్యాభర్తలకి? పని విషయంలో అనంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు నేను పుట్టి పెరిగిన వాతావరణం వేరు, ఆమె పుట్టి పెరిగిన వాతావరణం వేరు. ఇప్పుడు ఇద్దరు కలవటానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నా